కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభానును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు నిరసనకు దిగారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు. రాజారమేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ పిలుపులో భాగంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో బంద్ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న సామినేని ఉదయభాన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చిన పోలీసు బలగాలు అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశాయి. అయితే శాంతియుతంగా చేస్తున్న ఆందోళనని పోలీసులు ఈ రకంగా భగ్నం చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపున పోలీసులు చాలా విచక్షణ రహితంగా అక్కడ ఉన్న కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తల్ని కూడా విచక్షణగా తోచుకుంటూ లాక్కుంటూ తీసుకువెళ్లి వాళ్ళందరినీ కూడా పోలీసు వాహనాలు ఎక్కించారు. అలాగే సామినేని ఉదయభాను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే పోలీసులు ఇంత దౌర్జన్యకరంగా, దుర్మార్గకరంగా వ్యవహరించడం పట్ల నిరసిస్తూ సామినేని ఉదయభాను మీద అక్రమ కేసులు పెట్టేందుకు గాను పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున జగ్గయ్యపేటకు తరలి వస్తున్నారు. దీంతో జగ్గయ్యపేట పట్టణంలో ఒక రకమైన ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా అదనపు బలగాలు కావాలంటే సమాచారం అందజేయడంతో జగ్గయ్యపేటలో ప్రస్తుతం ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తమ నేత మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణమే ఆయన్ని విడుదల చేయాలి, ఉదయభాను మీద పెడుతున్న అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు సిద్ధమయ్యారు. మరోవైపున పోలీస్ యంత్రాంగం కూడా ఉదయభాన్ని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. కేసులు నమోదు చేసిన తర్వాతనే. రాజారమేష్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన ఏమంటారో ఈ అరెస్టుల గురించి తెలుసుకుందాం. ఉదయభాను గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఈ బంద్లు, అక్రమ అరెస్టుల గురించి మీరేమంటారు? ఈ రోజు ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు వెళ్ళి బస్సులు ఆపాలని చెప్పి మేము శాంతియుతంగా వెళ్ళామండి. అయితే ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా మాతో సహకరించారు. ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్ అందరూ సహకరించారు. అయినా కూడా 9 గంటల తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి బస్సులన్నీ కూడా తీయాలని చెప్పి పట్టుబట్టి దౌర్జన్యంగా బస్సులు తీయించి ముందుకు వస్తుంటే మళ్ళీ మేము అడ్డుపడ్డాం. అడ్డుపడితే మా మీద విశ్వసనీయంగా లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే మళ్ళీ మా తర్వాత మళ్ళీ కొంతమంది బ్యాచ్ వెళ్తే వాళ్ళు కూడా లాఠీ చార్జ్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇది చాలా అక్రమ అరెస్టు అంతా కూడా ఖండిస్తాం. సుమారు 200 మంది దాకా మేము పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ. అయితే మీరు ఈ అరెస్టులప్పుడు పోలీసులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటే, శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా అక్రమ అరెస్టులకు పాల్పడడానికి కారణం ఏంటంటే పోలీసులు ఏమంటున్నారు? ఇది కేవలం ఇది ప్రభుత్వం యొక్క దురుద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని ఏదో రకంగా విఫలం చేయాలని మొన్న ఇదే నెల ఆగస్టు 11వ తారీఖున సిపిఐ బంద్ పిలిపిస్తే ఆ రోజు ఆర్టీసీ బస్సులు కూడా స్వచ్ఛతగా ఆపివేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ బంద్ పిలుపటి ఇవ్వటం మూలంగానే ఇవాళ ఏదో రకంగా దీన్ని విఫలం చేయాలని చెప్పి ప్రభుత్వం దీని వెనకాల పుట్టతోటి ఇవాళ మమ్మల్ని అక్రమ చేయడం జరిగింది. మీతో పాటు చాలా మందిని, దాదాపుగా 200 మంది మీతో పాటు అరెస్ట్ అయినట్లుగా చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే, స్వచ్ఛందంగా వాళ్ళు బంద్లో పాల్గొన్నప్పటికీ, శాంతియుతంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ విధంగా విఫలం చేయాలి బంద్ అని కంకణం కట్టుకోవడం గురించి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా మాతో పాటు మున్సిపల్ చైర్మన్, మహిళా కౌన్సిలర్స్ కూడా ఉన్నారండి. మహిళా కౌన్సిలర్స్ కూడా విశేషంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మహిళా కౌన్సిలర్స్, మహిళలు, విద్యార్థులు చాలా మంది కూడా పబ్లిక్ అంతా కూడా వచ్చారు. చాలా సామరస్యంగా శాంతియుతంగా జరుగుతుందని కూడా పోలీసులు దీన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పి దీన్ని వాళ్ళు కుట్రతో చేయడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం, కానీ రాష్ట్ర ప్రభుత్వం పోరాడకపోయినా ప్రజలు వైఎస్ఆర్సీపీ కలిసి పోరాటాన్ని చేస్తున్నప్పటికీ కూడా హర్షించకపోవడానికి ప్రభుత్వం కారణం ఏంటంటారు? ఇది ఏదో రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని వల్ల ఈ ప్రత్యేక హోదా చేయటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో, వైఎస్ఆర్సీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దీన్ని భగ్నం చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్రతో చేస్తున్నది. దీని వెనకాల ప్రజలంతా కూడా చాలా సింపథెటిక్ గా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చాలా అండగా ఉన్నారు. ఇవాళ ఈ బంద్ కి ప్రజలు మామూలుగా చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. షాప్స్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కట్టడం జరిగింది. హోటల్స్ కూడా ఎక్కడ లేవు. అన్ని చోట్ల కూడా ప్రజలు పూర్తిగా దీన్ని మద్దతు ఇచ్చారు. కేవలం ప్రభుత్వం మాత్రం కుట్రతో దీన్ని ఆలోచిస్తా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు. రాజారమేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఒక జగ్గయ్యపేట నియోజకవర్గమే కాదు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇదే రకంగా పోలీసులను ఉపయోగించి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఈ ధర్నాలు
బంద్లో పాల్గొంటున్నారో వారందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నిబంధనలకు విరుద్ధంగా కూడా వారిని వివిధ పోలీస్ స్టేషన్లో కూడా తిప్పుతున్నారు. ఉదయం దాదాపు 5 గంటల 45 నిమిషాలకు మాజీ మంత్రి పార్థసారథిని, అలాగే ఎమ్మెల్యే కొడాలి నాని, అలాగే వంగవీటి రాధాకృష్ణ ముగ్గురిని కూడా బస్టాండ్ సెంటర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారిని పక్కనే ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాల్సి ఉండగా వారిని దాదాపుగా 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పి చివరికి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కి వంగవీటి రాధాకృష్ణని అలాగే కొడాలి నాని తీసుకువెళ్లారు. వారితో పాటే ఉన్న మాజీ మంత్రి పార్థసారథిని మాత్రం ఉంగుటూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ రకంగా తమను అంటే ఒక రకంగా బంద్ నిర్వహిస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తుంటే ఈ రకంగా అక్రమంగా మమ్మల్ని నిర్బంధించడం, వివిధ పోలీస్ స్టేషన్లకు ఏ రకంగా మమ్మల్ని తిప్పుతున్నారంటూ ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లోనే పార్థసారథి ఆందోళన దీక్ష కూడా దిగారు. మరోవైపున ఇటు మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని బంద్లో పాల్గొన్నాడనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసి కృత్యాన్ని కూడా తరలించడం జరిగింది. గౌతమి, థ్యాంక్ యూ రమేష్.